కాలము నీ వరమే. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. పగలవన్న మందిరానికి వచ్చి ఉపదేశం విన్నాడా? దానియేలు లేదు. రాత్రి ఏమన్నా వాడి ఇంట్లో ప్రార్థనే వాడే నువ్వు కూర్చొని వింటున్నాడా? లేదు. మరి ఎలా ధన్యత పొందుకుంటారు? ఎలా మన పిల్లలు ధన్యత పొందుకుంటారు? ఏడమ్మా రా పొద్దునేమో వంక చెప్పావు, ఆ కంపౌండర్ మీటింగ్ ఉందని, ఇప్పుడే వంక చెప్పుతావు చెప్పు. రక్షణ అంటే ఆలోకాలం కాదు. రక్షణ పొందిన పిల్లలు పసిపిల్లలు. ఈ పసిపిల్లలకి తల్లి ఏమిస్తుంది? పాలు ఇస్తుంది. పాలు ఇవ్వకపోతే పసిపిల్లడు ఏమైపోతాడు? ఎన్ని నక్కై కూర్చుంటాడు. అసలే యాసకాలం ఏమండి. కాబట్టి వీళ్ళకి వాక్యం అనే పాలు. ఇక్కడ ఉన్నాడంట మానవుడు. వేరుగుడు ఇక్కడ ఎదగరా నాన్న, అక్కడెక్కడో కూర్చుంటేట. వాక్యం అనే పాలు వాడు తాగా. ఎంత రోషమో! పనికి మాల రోషం, పనికొచ్చే రోషం అయితే బాగున్నాయి. వాక్యం అనే పాలతో పెంచే బాధ్యత తల్లికుంటుంది. ఏమా పాలు ఇవ్వట్లేదు వాడికి అంటే అలాగైపోయాడు అంటారు. ఈమెమంటది, నా పాలిస్తే నేను చిక్కిపోతానేమోనని పోత పాలు పోస్తారు. ఏమండి? అప్పుడు బిడ్డ ఏమైపోతాడు? బక్క చిక్కిపోతాడు. సరైన పాలు దొరకక. అలాగే బిడ్డకు సరైన వాక్యం దొరకాలి. ఏం దొరకాలి? సరైన వాక్యం దొరకాలి. వాక్యము పాలతో పోల్చాడు దేవుడు. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరతగినది, ఈ వాక్యమే నన్ను బ్రతికిల్చెను, పాదలలో నే మదినిచెను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడమ్మా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు. అది లేకపోతే దరిద్రులే. దానికి ఆపోజిట్ అదే. ధన్యత కావాలంటే అనుదినము కూడా దేవుని మందిరానికి వచ్చి, దేవుని గడప యొద్దకు వచ్చి కాచుకొని, దేవుని వాక్యము వినడానికి ఇష్టపడితే నిన్ను దేవుడు ధన్యుడిగా చేస్తాడు. నా ఇష్టానుసారి జీవిస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే నిన్ను ధన్యుడిగా చేయడు, దరిద్రుడిగా చేస్తాడు. దరిద్రత కావాలా, ధన్యత కావాలా తీర్మానం చేసుకో. మేలు కావాలా, కీడు కావాలా తీర్మానం చేసుకో. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా తీర్మానం చేసుకో. నువ్వు వర్ధిల్లాలంటే దేవుని ఆజ్ఞ గైకొనాలి. ఎవరైనా దేవుని ఆజ్ఞను గైకొనకపోతే నీ జీవితంలో వర్ధిల్లలేవు, ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. అరే దాని జోలికి పక్కన చదువు. మనం వర్ధిల్లాలంటే, మనం ఫలించాలంటే ఇప్పటికైనా మనసు మార్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనండి. దేవుడు చెప్పినట్లు చెయ్యండి. దేవునిని వెంబడించండి. ఏమన్నాడు ఇక్కడ? ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును, అలాగున నీకు. ఎవరికి? దేవునితో సహవాసం చేసేవారికి. లోకంతో సహవాసం చేసేవాడికి మేలు కలగదు. దేవుడితో సహవాసం చేసేవారికి ఆశీర్వాదం కలుగుతుంది. లోకస్తులతో సహవాసం చేసేవాడికి అక్కడ ఏమన్నాడు? అక్కడ దేవుడు మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే జ్ఞానుల సహవాసం చేయవారు జ్ఞానం గలవారు అవుతారు.
మూర్ఖులు సహవాసం చేసేవారు చెడిపోతారు. మూర్ఖులతో సహవాసం చేయకండి. మనం బాగోవాలి, చెడిపోకూడదు. బాగోవటానికే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, బాగోవటానికే మారు మనసు పొందాం, బాగోవటానికే రక్షణ తీసుకున్నాం, బాగోవటానికే ఇలాంటి ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. మరి ప్రార్థన పెట్టుకుంటూ రక్షణ పొంది ఉంటూ మనము మూర్ఖులతో సహవాసం చేయకూడదు. భక్తి పరులతో సహవాసం చేయాలి. ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ఏమవుతారట? బాగుపడతారు, మేలు పొందుకుంటారు, వర్ధిల్లుతారు. అట్టి కృప కుటుంబానికి కలుగులాగన ప్రార్థన చేసుకుందాం. ఆకరించాడు ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలలో ఫలింప చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నాతో మాట్లాడావు. ఆ ప్రవక్త మీదకి మీ ఆత్మను పంపించి ఆ యాజకుడు ప్రవచించినప్పుడు, ఇశ్రాయేలులారా, మీరెందుకు దేవుని ఆజ్ఞ అతిక్రమించుచున్నారు, మీరు వర్ధిల్లరు అని ప్రవచించి మాట్లాడి యెహోవా మాట్లాడుచున్నాడని చెప్పావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచన కల్పించావు. అవును, నేను దేవుని మాట నెరవేరిస్తే వర్ధిల్లుతాను, దేవుని మాట మీరితే వర్ధిల్లను అని దేవుడే మాట్లాడాడు. కనుక ఇక నుంచి అయినా దేవుని మాట ప్రకారం చేయడానికి ఇష్టపడతావా? దేవుని వాక్యానికి లోబడటానికి ఇష్టపడతావా? సేవకుని యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు వర్ధిల్లాలి, ప్రతి ఒక్కరు ఫలించాలి. పాపం చేయటం మానాలి, ప్రార్థన చేయటం గైకొనాలి. ఈనాడు చాలా మంది కూడా ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమే పాపం, ఆజ్ఞ అతిక్రమే పాపం. అబద్ధాలు చెప్పావా? పాపమే. మోసపాట్లు చెప్పావా? పాపమే. మాయమాటలు చెప్పావా? పాపమే. ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఏదో ఒక రోజు నా పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ శరీరాన్ని వ్యాధిగ్రస్త శరీరంగా మారుస్తుంది. అయ్యో, ఆ పాపం నేను చెయ్యను, ఆ పాపం నాకొద్దు, ఆ వ్యాధి నాకొద్దు ప్రభువా అని రాత్రి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిస్తావా? ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిస్తావా? ప్రభు క్షమిస్తాడు. అందరూ కూడా ప్రార్థన ఉందా? పాదాలని